పొగాకు నికోటిన్ ఉత్పత్తులను ఆకర్షణీయంగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారని, వాటి మాయాజాలానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఎస్పీపీ సీతారాం గారు సూచించారు. రేపు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఎస్పీపీ సీతారాం గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పొగాకు వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పొగాకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అడ్వైజ్ ఎవ్రీబడి, మీ పక్కన ఎవరైనా ఉండి వాడు ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నా, వాడు కొత్తగా సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నా, లేదా వాడు ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్లో ఉన్నా, వాడు ఒకవేళ డిప్రెషన్లో ఉన్నా, మీరు కొద్దిగా అడ్వైజ్ చేయండి. బికాస్ పీపుల్ విల్ లిజన్ టు యూ. మీ మాట ప్రతి ఒక్కరు, మీ మాటకు వాల్యూ ఉంది. మీ డాక్టర్స్ మీ మాటకు చాలా వాల్యూ ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పారు, డాక్టర్ గారు పని చేయమంటే పని చేశారని చెప్పారు. నేను చెప్తే పని చేస్తాడా? పని చేయడానికి డాక్టర్ చెప్తేనే పని చేస్తాను. Everybody here, thanks a lot for Kamineni management for inviting me. Thank you. వీళ్ళందరినీ ట్రీట్ చేసింది మీరే. సో ఈ ఇల్ ఎఫెక్ట్స్ వీటి గురించి, రీజన్స్, దీని గురించి ఎక్కువ పోదలుచుకోలేదు. బికాస్ ఐ ఆల్రెడీ నేను బీయింగ్ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, మేము ఎవ్రీడే ఎంతోమంది విక్టిమ్స్ చూస్తున్నాం, ఎంతోమంది కన్జ్యూమర్స్ చూస్తున్నాం. సినారియో హౌ ఇండియా చూస్తున్నాం, ద ప్రెసెంట్ వరల్డ్, లైక్ cigarette, like alcohol. You all know, for every this bad habit, there are 4 reasons to start. Any bad habit మన life లో 4 reasons to start. The first reason is for pleasure. Somebody says that you get pleasure by doing boozing, or by doing smoking, or by doing drugs, or something else. Then you start. This is the first thing. Second thing is the peer pressure. ఒకటి వెళ్ళమంటే అందరినీ వెళ్ళాలని చేస్తారు. వాడు ఏ గుడ్ హ్యాబిట్ నేర్పుకున్న బ్యాడ్ హ్యాబిట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, సో ఆల్వేస్ ఏ బ్యాడ్ కంపెనీ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్. బ్యాడ్ కంపెనీ మన లైఫ్లో బ్యాడ్ ఫ్రెండ్ కానీ బ్యాడ్ ఒక ఇది రానంత వరకు, బ్యాడ్ కంపెనీ రానంత వరకు మన లైఫ్లోకి బ్యాడ్ హ్యాబిట్ రాదు. దిస్ ఇస్ ఫర్ షూర్. ద థర్డ్ థింగ్ ఈజ్ టు మేనేజ్ ప్రాబ్లమ్స్. మనకేదో ప్రాబ్లం వస్తుంది, ప్రెషర్ వస్తుంది, లేదా ఏదో ఫైనాన్షియల్ ట్రబుల్ వస్తుంది, ఏదో వస్తుంది. టు మేనేజ్ దట్ యూ స్టార్ట్ డూయింగ్ లెర్నింగ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్. బూజ్ చేస్తారు, డ్రగ్స్ చేస్తారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తారు, ఏదో ఒక రకంగా దాన్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటారు. అఫ్కోర్స్ ఎవ్రీబడి నోస్ ఇట్ కెనాట్ మేనేజ్. అది మేనేజ్ చేయలేదు, అందరూ తెలుసు. మీకు ఇంకో కొత్త హ్యాబిట్ స్టార్ట్ అవుతుంది దాంతో. అంతే తప్పితే మీకు ప్రత్యేకంగా వచ్చేది ఏముండదు. అది అందరికి తెలుసు. బట్ ఎవ్రీబడి డస్ ద సేమ్. ఎంచుకున్న దినం. చాలామంది ఈ టొబాకో స్మోక్ చేస్తే, టొబాకో నములితే కానీ కేవలము ఇది నోటికి లేకపోతే ఊపిరితిత్తులకు మాత్రమే ఎఫెక్ట్ ఇస్తుంది. దాని ద్వారా క్యాన్సర్ వస్తుందని సహజంగా ప్రజలు నమ్మే విషయం. కానీ ఈ టొబాకో అనేది స్మోకింగ్ చేసిన నమిలిన కానీ దీనివల్ల జరిగే దుష్పరిణామాలు ప్రతి అవయవం పైన పడుతుంది. హార్ట్ అటాక్ రేట్ పెరుగుతుంది, బాడీ ప్యారలైజ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి, బీపీ పెరుగుతుంది, ప్యాంక్రియాస్ క్యాన్సర్ వస్తుంది. అది వచ్చే అవకాశం చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ స్మోకింగ్తో ఆ నికోటిన్తో వచ్చే పదార్థాలు కేవలం ఊపిరితిత్తులను నిలిచిపోవు, మొత్తం బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి అన్ని అవయవాలకు చేరి ఆ అవయవాలలో క్యాన్సర్ పెరిగే అవకాశాలు పెరుగుతాయి. యూరినరీ బ్లాడర్ కానీ ఏ అవయవం తీసుకున్నా అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు స్మోకింగ్ చేయని వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ వస్తుంది.
కాబట్టి ఈ స్మోకింగ్ అనేది ఈరోజు కామినేని హాస్పిటల్ తరఫు నుంచి ఒక ప్రజలకి ఏం అప్పీల్ చేస్తున్నామంటే, ఒకవేళ స్మోకింగ్ చేసినట్టయితే ఆపేయండి. గుట్కా, జర్దా, ఖైనీ నమిలినట్టయితే అది ఆపేయండి. ఒకవేళ స్టార్ట్ చేయకపోతే అది ఎక్స్పెరిమెంట్ లాగా స్టార్ట్ చేయండి. ధన్యవాదాలు.